గుప్పెడంత మనసు సీరియల్ ఈ వారం ఆగస్టు 31వ తేదీతో ఎండ్ అవబోతుంది. ఇక రిషి వస్తార ఫ్యాన్స్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక సీరియల్ సూపర్ హిట్ అయ్యింది అంటే అందులో నటించే నటీనటులే కీలకం. ఇక రిషి వస్తార పాత్రలో ముఖేష్ గౌడ మరియు రక్షా గౌడలో అయితే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారంటే ఎటువంటి సందేహమూ లేదు. ఎన్నడూ లేని విధంగా రిషి మరియు వస్తారాలకు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. నిజానికి సీరియల్ అంటే యూత్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు, కానీ ఈ సీరియల్కి వ్యూవర్షిప్ అలాగే యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగానే ఉంది. వస్త్రాలకి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గా ఈ సీరియల్ ఎండ్ అవుతుంది అని తెలియగానే అందరూ కూడా మిస్ యూ వసుధార, మిస్ యూ రిషి అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సీరియల్ ముగింపు సందర్భంగా అభిమానులతో వసుధార ముచ్చటించారు. అలాగే రక్షాగౌడ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ కూడా తెలియజేశారు. ఈ సీరియల్ సీక్వెల్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటూ మాటించింది. అయితే ఇక్కడే ఒక మెలుగుతో పాటు వస్తారు నెమలి ఈకల ప్రేమ కూడా ఉంది. అదేమిటో అని తన మాటల్లోనే చెప్పింది. అది ఏమిటి అంటే, నిజానికి నేను అందరినీ మిస్ చేసుకుంటున్నాను. తెలుగు ఆడియన్స్ ఇచ్చిన లవ్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారో లేదో కానీ నేనైతే ఆ అనుభూతిని చెందాను. ఈ సీరియల్ అయిపోవటం చాలా బాధగా ఉంది, కానీ ఏదో ఒక రోజు ఎండ్ అవ్వాలి కదా. కానీ ఇలా జరిగిపోయింది. సీరియల్ ఆఖరి రోజు షూటింగ్ ఆ రోజంతా ఏడ్చి ముఖం అంతా ఏదోలా అయిపోయింది. కానీ ఇప్పుడు అలా లేదు. చాలా మేకప్ వేసుకొని నవ్వుతూ ఉన్నాను. ఆ బాధ కాస్త తగ్గింది అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. గుప్పెడంత మనసు సీరియల్ సీక్వెల్ ఉంటే మళ్ళీ మీ ముందు కనిపిస్తాను. అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటాను. ఈ సీరియల్ అయిపోతుందని నాకు ఒక కేక్ పంపించారు, దాంతోపాటు ఒక బాక్స్ కూడా పంపించారు. ఈ సీరియల్లో నేను నెమలి ఈకలు పెట్టుకునే ఉంటాను. నేను చాలా సందర్భాల్లో డైరెక్టర్ని అడిగేదాన్ని, ఈ కాలంలో ఎవరు సార్ ఈ నెమలి ఈకలతో లవ్ చేసుకోవడం ఏమిటి, వాటిని చూసి గుర్తు తెచ్చుకోవడం ఏంటి అని. షూటింగ్ లాస్ట్ డే నాడు నాకు తెలిసింది ఈ సీరియల్లో ఇవన్నీ ఆడియన్స్ ఎంత బాగా కనెక్ట్ అయ్యారు అని. కేక్ పై కర్చీఫ్, గోళీలు, నెమలి ఈకలు, కారు, కాఫీ, పుచ్చకాయ, కొబ్బరి బొండం ఇవన్నీ పెట్టారు. అవి చూశాక తెలిసింది ఆడియన్స్ ప్రతిదీ ఎలా కనెక్ట్ అవుతారో అని. మమ్మల్ని ఇంతలా ఆదరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. గుప్పెడంత మనసు సీరియల్ ఎండింగ్ ఏంటో మీరే చూడండి. ఈ సీరియల్ ప్రతిరోజు కూడా మాకు గుర్తుండిపోయేది. ఎప్పుడూ కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. షూటింగ్ అంతా సందడిగా ఉంటుంది. ఆ సందడిని మిస్ అవుతాను అంటూ చాలా బాధగా చెప్పింది. బట్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తాననే హోప్ ఉంది. అయితే సీక్వెల్లో నటించడానికి నేను రెడీగానే ఉన్నా, కానీ మీ రిషి సారే నటించడానికి రెడీగా లేరు. ఎందుకు అంటే ఈ సీరియల్ని ఇంత కంగారుగా హడావిడిగా క్లోజ్ చేయడానికి కారణం కూడా ఉంది. అది రిషి పాత్రే. ఆయన సొంత ప్రొడక్షన్లో ఒక పెద్ద సినిమాలో నటిస్తున్నారు. ముఖేష్ కూడా లేకుండా రిషి పాత్రలో వేరొకరిని ఊహించుకోవడం కష్టమే. కాబట్టి గుప్పెడంత మనసు రిషి లేకుండా నేను లేను కాబట్టి ఇంత హడావిడిగా ముగించేశారు. కాబట్టి సీక్వెల్పై వస్తారాకి నమ్మకం ఉన్న రిషి రావటం కష్టమే అని తెలుస్తోంది. మరి ఏదేమైనప్పటికీ కూడా రిషి సీక్వెల్లో ఎంట్రీ ఇవ్వాలని మనము కోరుకుందాం. మరి ఈ సీరియల్ పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.